పిల్లలు 5 నిమిషాలు కూడా కామ్గా కూర్చోలేరు. హోంవర్క్ చేయమంటే చాలు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. బుక్స్ అంటే అసలు ఇంట్రెస్టే ఉండదు. పిల్లల్లో ఫోకస్ లేదు అని అంటే ఇంట్రెస్ట్ లేదు అని కాదు అర్థం, వాళ్ళ మైండ్లో క్లారిటీ లేకపోవడం అనమాట. పిల్లలకి ఎప్పుడూ కూడా లాంగ్ టాస్క్స్ ఇవ్వకండి. హోంవర్క్ మొత్తం ఇప్పుడే చేయని చెప్పడం వల్ల వాడు ముందుగానే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. ఒక చాయిస్ ఇవ్వండి వాళ్ళకి. మనం ఒక 10 మినిట్స్ ఇప్పుడు రీడ్ చేద్దాం అని చెప్పి 10 మినిట్స్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ ఇవ్వండి. ఎప్పుడు కూడా రెస్ట్లెస్ అయ్యే పిల్లలకి మూమెంట్ అవసరం. స్మాల్ బ్రేక్స్ ఇవ్వటం, వాకింగ్ చేయమనడం, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా అవసరం. ఫన్ ఫోకస్ గేమ్స్ లాంటివి ఆడించండి. లైక్ మెమరీ గేమ్, పజిల్స్, ఫైండ్ ద ఆబ్జెక్టివ్ లాంటివి. ఇలాంటి వాటి వల్ల వాళ్ళలో ఫోకస్ స్లోగా బిల్డ్ అవుతుంది. మీ పిల్లలు కూడా ఇలాగే రెస్ట్లెస్గా బిహేవ్ చేస్తున్నారా? కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెంచడానికి మీరేం చేస్తున్నారో కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.